హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షెండు పబ్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మనం నార్మల్లీ మార్కెట్లో చూస్తూ ఉంటాం కదా, వాట్ ఈస్ బ్రీడర్ ప్రైస్ అని చెప్పని. అసలు బ్రీడర్ ప్రైస్ అంటే ఏంటి, నార్మల్ ప్రైస్ అంటే ఏంటి, అసలు ఈ ఏంటిదంతా అన్నది ఒక కన్క్లూజన్కి అయితే మీకు ఈ వీడియో ఎండింగ్ అయ్యేసరికి వస్తుంది. సో మన ఛానల్లో మనది రెండో ఛానల్ ఉంది కదండి, అది కూడా సేమ్ ఇదే పేరు ఉంటుంది, షెండు పబ్స్ కాకినాడ అని. అందులో మన డాక్టర్స్ది, గ్రూమర్స్ది అందరిది కూడా పాడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకి దగ్గర 8 మంది డాక్టర్స్ అయితే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మనకి పాడ్కాస్ట్కి వస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ క్లినిక్స్లోనే మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తాము. అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా మనం మన సెకండ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. సో ఈ ఛానల్ ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. అండ్ కాకినాడలో వీధి కుక్కలు పెంచిన వాళ్ళకి డాక్టర్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాం, వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ చార్జబుల్. వేరే ఊరి నుంచి వచ్చే బ్రీడ్ డాగ్స్కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది, ఇంట్రెస్టెడ్ పీపుల్ కాల్ చేయొచ్చు. సో మీ పాయింట్లోకి వచ్చేద్దాం. అసలు బ్రీడర్ ప్రైస్ అంటే ఏంటి, నార్మల్లీ ఈ పెట్ షాప్ ప్రైస్ ఏంటి. పెట్ షాప్ అంటే ఎవరన్నా ఒక పర్సన్ షాప్లోకి వెళ్ళినప్పుడు, లేదా వేరే అతను ఎవరైనా అమ్ముతున్నప్పుడు ఇతను కొనుక్కోవడానికి వెళ్ళిన పర్సన్ దగ్గరికి చెప్పే ప్రైస్ ఒక నార్మల్ ప్రైస్ అంటారు. బ్రీడర్ ప్రైస్ అంటే బ్రీడర్ దగ్గర నుంచి కొనేసే ప్రైస్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటుంటారు. అసలు ఇక్కడ నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రీడర్ ప్రైస్ అనేది అసలు ఎప్పుడు కూడా తక్కువ ఉండదండి. ఈ బ్రీడర్ ఏదైతే ప్రైస్ డిసైడ్ చేస్తాడో అదే కదా బ్రీడర్ ప్రైస్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్రీడర్ అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఒక 2 కుక్కలను తెచ్చి ఇంట్లో క్రాసింగ్లు చేయించేసి అట్లా పిల్లలు పుడతాయి అమ్మేసేవాడు హీఈస్ నాట్ ఏ బ్రీడర్, హీ ఆర్ షీ బ్రీడర్ అయితే కాదు. బ్రీడర్ అంటే ఆ బ్రీడ్ పట్ల ఒక అవగాహన ఉండాలి, ఆ బ్రీడ్ యొక్క స్టాండర్డ్స్ తెలియాలి. అవగాహన అంటే స్టాండర్డ్స్ అండ్ డాగ్స్కి వ్యాక్సినేషన్స్, డీవార్మింగ్స్ అండ్ వాటికి ఒక డైట్, దానికి ఏమైనా రోగాలు వస్తాయా, ఆ బ్రీడ్కి ఏం రోగాలు వస్తాయి. ఇప్పుడు సమ్మర్ ఉంది, ఈ సమ్మర్లో కొన్ని డాగ్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటాయి. సో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏ బ్రీడ్స్కి అయితే ఎక్కువగా వస్తాయి, ఈ ఎలర్జీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలి. దాంతోపాటు డాగ్ యొక్క స్టాండర్డ్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలా ఉండాలి తప్ప ఇక్కడ నాట్ ఓన్లీ స్టాండర్డ్స్, నాట్ ఓన్లీ క్వాలిటీ, హెవీ హెడ్, వ్రింకిల్ ఫేస్ అది అసలు కాదండి. హెల్దీ డాగ్ని ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక బ్రీడర్ యొక్క ఎయిమ్. ఒక జడ్జి వచ్చి మీ డాగ్ ఒక సీసీ ఇస్తే డాగ్ షోలోని మీ డాగ్ వేరే డాగ్స్తో పోటీ పడి డాగ్స్ సీసీ కొడితే అప్పుడు మీ బ్రీడింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయి అని అర్థం. సో అదొక్కటే కాకుండా డాగ్ని ఇండియన్ ఛాంపియన్ చేసుకోవడం అండ్ డాగ్ షోస్కి వెళ్ళడం, ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ ఉండడం, ఈ తిరిగి డాగ్ షోస్ చేసి డాగ్స్ని చూపిస్తూ ఎగ్జిబిట్ చేస్తూ మన దగ్గర ఉన్న క్వాలిటీ కాకుండా బయట వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర మనకన్నా ఇంకా మంచి క్వాలిటీ ఉంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దాట్. ఏ బ్రీడర్ వేరే వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉందని కుళ్ళిపోడు. మంచి బ్రీడ్ వేరే వాళ్ళ దగ్గర వస్తుంది అంటే డెఫినెట్లీ స్వాగతిస్తారు, వెళ్ళి తెచ్చుకుంటారు కూడా. సో అలాగే మేము ఇక్కడి నుంచి కలకత్తా వెళ్ళాం డాగ్ షోకి, జస్ట్ డాగ్ షోలో ఎగ్జిబిట్ చేయడానికి. అంత సరదా ఎందుకు, ఇక్కడి నుంచి నాకు వెళ్ళేసరికి నా యశోదాని ఇండియన్ ఛాంపియన్ చేయడానికి నాకు 98,000 చిల్లర ఖర్చు అయిందండి. అది నా దగ్గర ఇప్పటికీ బిల్లులు ఉన్నాయి, ఎంతంత అయింది, ఏ ఊర్లకి ఎలా వెళ్ళాను, ఫస్ట్ ఏసీ టికెట్లు తీయడం కానీ మొత్తం ఇవన్నీ కూడా. అండ్ నా జర్నీకి అంత అయింది. కానీ ఆ బ్రీడ్ మార్కెట్లో వాల్యూ చూడండి, జీరో. ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చారు, బాబు 20,000 ఇవ్వండిరా అని చెప్పి పెట్ షాప్లో మామూలుగా పెడితే ఎవరు తీసుకోరు, ఆ బ్రీడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్ప. సో కొన్ని మన సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటుంటారు, కొంతమంది డబ్బుల కోసం చేస్తూ ఉంటారు. ఓకే, మీరు డబ్బుల కోసం చేయండి, మీ సాటిస్ఫాక్షన్ కోసం చేయండి, బట్ బ్రీడ్ స్టాండర్డ్స్ ఇవ్వకూడదు, అన్హెల్దీ పప్పీస్ అయితే ప్రొడ్యూస్ అవ్వకూడదు. బ్రీడింగ్ యొక్క ఎయిమ్ ఏంటన్నది హెల్దీ పప్పీస్ని ప్రొడ్యూస్ చేయడమే, అన్హెల్దీ పప్పీస్ని ప్రొడ్యూస్ చేయడం అయితే కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పెట్ షాప్స్కి వచ్చేసరికి వీళ్ళలో ఏదైతే సర్క్యూట్ ఉందో, నాట్ ఓన్లీ పెట్ షాప్స్ అండి, పెట్ షాప్ ఓనర్స్ కూడా చాలామంది కేసీఆర్ రిజిస్టర్డ్ డాగ్స్ అమ్మడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నారు జనాల్లో. కేసీఆర్ రిజిస్టర్డ్ డాగ్ని తీసుకోండి, ద డాగ్ సర్టిఫికేషన్ ఉంటే దానికి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి, దాని ఫాదర్ ఇది, దాని మదర్ ఇది. రేపు మీరు ఏదైనా డాగ్ షోలో ఎగ్జిబిట్ చేసినా మీ డాగ్కి ఏదన్నా సీసీ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ద డాగ్ ఓన్ సీసీ, దట్ వాజ్ ఎ వెరీ ప్రైడ్ మూమెంట్ టు ద ఓనర్స్ కదండి. మన ఇంట్లో ఉన్న కుక్క ఒక డాగ్ షోకి ఏదైనా విన్నింగ్ చేసుకొచ్చిందంటే దట్ వాజ్ ఎ వెరీ గర్వంగా ఉంటుంది కదా, దట్ వాజ్ ఎ వెరీ లవ్లీ మూమెంట్ మాట. ఇప్పుడు నా మినీ చెప్పించే ఉంటే దాన్ని నేను సేల్కి పెట్టాను, మళ్ళీ వద్దులే అని చెప్పి నా పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం నేను ఆపేసుకున్నాను. అండ్ అలాగే చాలామంది బ్రీడర్స్ ఏంటంటే, బ్రీడర్స్నే కాదండి, ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే మార్కెట్ సినారియోలో 4-5 ఫీమేల్ పెట్టుకుంటాడు. ఎవరన్నా ఒక ఛాంపియన్ డాగ్ని అమ్మేస్తున్నారు అనుకోండి, వాళ్ళు అమ్మడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళు చూసుకోలేకపోవచ్చు, లేదా ఇంకో డాగ్ ఏదైనా కొత్త డాగ్ ఏదో వస్తూ ఉండొచ్చు, ప్లేస్ సరిపోకపోవచ్చు, లేదంటే ఆ మెయిల్ డాగ్ కిందనే ఉన్న పుట్టిన పిల్లల్ని రిటైన్ చేసుకుంటే ఫాదర్ అండ్ డాటర్ అవుతాయి కాబట్టి మళ్ళీ వాటిలో మీటింగ్ అయిపోతాయని చెప్పని తీసి పక్కన పెడుతూ ఉండొచ్చు. ఇలాగా ఏదైనా సేల్ చేసే ఇంట్రెస్ట్ అనేది కొంతమంది చూపిస్తుంటారు. అలా సేల్ చేస్తున్నప్పుడు ఇంకొకరు ఎవరైనా పర్చేస్ చేసుకొని తీసుకొచ్చి నార్మల్ ఫీమేల్ మీద
మీద ఎక్కించేసి మార్కెట్కి తీసుకొచ్చేసి ఆమె బ్రీడర్ అని చెప్పని బ్రీడింగ్ చేసేసాను, ఇవి నా దగ్గర పుట్టిన పిల్లలు, ఇవి ఛాంపియన్ క్లాస్ పప్పీస్, ఛాంపియన్ పిల్లలు ఇవని చెప్పని అమ్మేస్తున్నాను. అక్కడ వాళ్ళకి కావాల్సిన డబ్బులు మాత్రమే. నేను ఒక డాగ్కి స్టడ్కి వదలాలంటే నేను 100 చూస్తానండి ఫీమేల్లో కూడా. తెలిసిన వాళ్ళు ఎవరో తెస్తే ఇంకా తప్పదు కాబట్టి అప్పుడు కూడా కుక్కను చూసుకొని వాళ్ళు ఫోటోలు పెట్టి నచ్చకపోతే ఏదో రీజన్ చెప్తాం, అది కామన్, అది ఎవరన్నా చేసేది అది. విత్ పేపర్తో చేసేటప్పుడు ఏంటంటే మన లైన్స్ అన్నీ తెలుస్తాయి, వితౌట్ పేపర్లో తెలియదు. ఇక్కడ ఏదైతే నార్మల్ డాగ్స్ ఉన్నాయో, నార్మల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ బ్రీడర్స్ అని చెప్పేసుకుంటున్నారు. మరి కేసీఐ డాగ్ షోస్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ ఏంటంటే షోలో విన్ అవ్వని కుక్కను కూడా తెచ్చేసి ఇది షో క్వాలిటీ కుక్, ఇది షోలో ప్లేస్ కూడా రాని కుక్కని దాన్ని ప్రొడ్యూసర్లు చేయించేసి ఆ బేబీస్ని బయటికి తీసేసి చాలామంది మార్కెట్లో ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. బ్రీడర్ అనే ముసుగు తగిలించుకొని డ్యాన్స్లు వేస్తున్నారు. సో ఇలాంటివన్నీ మీరు అరికట్టాలి అంటే మీరు దగ్గరలో ఏదైనా కేసీఆర్ రిజిస్టర్డ్ డాగ్ షోస్ జరుగుతుంటే వెళ్ళండి. అక్కడ ఎవరి డాగ్స్ విన్నింగ్ వస్తున్నాయి ఏంటి చూడండి. వాళ్ళ దగ్గర ఫేస్బుక్ ఏ ఉంటాయి కదా, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా డాగ్ షోలో. చూసుకున్న తర్వాత ఈజ్ జెన్యూనా కాదా అన్నది మీరు సెర్చ్ చేయండి. అప్పుడు తెలుస్తుంది మీకు తన హిస్టరీ ఏంటి, తను ఏం బ్రీడింగ్, ఇది ఏం జనరేషన్, ఎన్ని జనరేషన్స్ బ్రీడ్ చేసాడు తను, ఆయన దగ్గర ఏమైనా ఛాంపియన్స్ అయ్యాయి, ఆయన ఓన్ బ్రీడింగ్లో ఇక్కడి నుంచి వేరే కంట్రీ అయినా పంపించారా. చాలామంది ఉన్నారండి మన ఇండియాలో ఇక్కడి నుంచి వేరే కంట్రీస్ పంపించేవాళ్ళు. మీరు చూస్తారు కదా మన పాడ్కాస్ట్లో ప్రతి ఒక్కరిని తీసుకొస్తాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం అది ఇదని తేడా లేకుండా ట్రాన్స్లేటర్లను పెట్టుకున్నా సరే వెళ్ళి మీ ముందుకైతే వీడియోస్ని తీసుకొస్తాను, మీ ముందుకు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను. మన సెకండ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. బ్రీడర్ ప్రైస్ అనేది తక్కువకి అయితే రాదండి, డెఫినెట్లీ ఎక్కువ ప్రైజే ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ డాగ్ ఎప్పుడు బంగారం, ఇప్పుడు 24 క్యారెట్లు బంగారం ఉంది, ఈవేళ మార్కెట్లో 9,400 రూపాయలు ఉంది. మీకు 6,000కి 7,000కి ఎలా వస్తుందండి? తేడా ఉంటేనే కదండి వస్తుంది. అలాగే డాగ్స్లో కూడా క్వాలిటీ తేడా ఉంటేనే వస్తుందండి, అంత బేగా ఏం రాదు. థ్యాంక్ యూ.